నమస్కారం, న్యూస్ వ్యూకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కొనసాగుతున్న ద్రోణి, దంచి కొట్టనున్న వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. కుటుంబ సమేతంగా ఉగాది వేడుకలు ఎందుకు జరుపుకోలేదు? గాడిదలు కాస్తున్నారా? సీఎం, డిప్యూటీ సీఎంలపై రోజా ఫైర్. తిరుపతి జిల్లాలో ఏనుగుల స్వైర విహారం, భయాందోళనలో రైతులు. కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చిన కోదండరాముడు, వేడుకగా బ్రహ్మోత్సవాలు. మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు వేడుక నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శ్రీవారి దర్శనానికి ఈ రోజు సాయంత్రం చేరుకొని తిరుమలకు పయనమయ్యారు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం దర్శించుకుంటారు. సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రం హెలికాప్టర్లో తిరుపతికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో యాత్రికులకు అన్న ప్రసాదాలు కూడా వడ్డించనున్నారు. ఒకరోజు అన్నదానం చేయడానికి వీలుగా ఎస్వి అన్నదాన ట్రస్టుకు 44 లక్షల రూపాయలు విరాళంగా అందించనున్నారు. ప్రతి సంవత్సరం తన మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజున తిరుమల యాత్రకు రావడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆనవాయితీగా పాటిస్తున్నారు. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబీకులు దర్శించుకుంటారు. ఆ తరువాత అన్నదాన సత్రంలో యాత్రికులకు అన్న ప్రసాదాలు వడ్డించనున్నారు. శ్రీవారి దేవేరి పద్మావతీదేవి పుష్ప పల్లకిపై కొలువుదేరి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఉగాదిని పురస్కరించుకుని ఉదయం కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. సాయంత్రం కేటీ మండపంలో ఉత్సవమూర్తికి అభిషేకం నిర్వహించాక వజ్ర వైడూర్య స్వర్ణాభరణాలతో అలంకరించి మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ రాధాకృష్ణ, సూపరింటెండెంట్ సురేష్ కుమార్, ముని చెంగల్రాయలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది, శ్రీరామనవమి పండుగల నేపథ్యంలో శ్రీవారి ఆలయం వెలుపల 10 టన్నుల పుష్పాలు, పత్రాలు, పండ్లతో అలంకరించాం అని టీటీడీ ఉద్యానవన విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు చెప్పారు. శ్రీవారి క్షేత్రం దేవలోకంగా మారింది. పల పుష్పాలతో రామాయణ ఘట్టాలు ఆవిష్కరించారు. ఈ ప్రదర్శన యాత్రికులను రామాయణ కాలం నాటి చరిత్రను కథలుగా చెబుతోంది. ప్రకృతిలోని పువ్వులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల ప్రతిమలు శ్రీవారి ఆలయం ఎదుట మరో లోకాన్ని ఆవిష్కరించాయి. సీతారాముల వారి చరిత్రను కళ్ల ముందు ఆవిష్కరించడంలో టీటీడీ ఉద్యాన శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ నెల 27వ తేదీ శ్రీరామనవమి పండుగ సందర్భంగా తిరుమలలో శ్రీరామ పట్టాభిషేకం ఉత్సవం నిర్వహించనున్నారు. ఆ రోజు శ్రీవారి సన్నిధిలో ఆస్థానం నిర్వహిస్తారు. బంగారు వాకిలికి సమీపంలోని గరుడాల్వార్ సన్నిధిలో రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. దీనికి ముందు సాయంత్రం 6:30 గంటల నుంచి 8 గంటల వరకు హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు. ఆస్థానం సందర్భంగా వేద పండితులు శ్రీమద్ రామాయణంలోని శ్రీరామచరణ ఘట్టాన్ని స్వామివారి సన్నిధిలో పఠిస్తారు. తిరుమల ఆలయం వెలుపల గొల్ల మండపం సమీపంలో పల పుష్పాలతో చేసిన దేవతామూర్తుల విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. గద, చేతిలో విష్ణు చక్రం ధరించిన నిలువెత్తు విష్ణుమూర్తి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీవారి ఆలయం లోపల పుష్పాలంకరణ మధుర వాసనలు విరజిమ్ముతోంది. ఆలయం వెలుపల కూడా రామాయణ ఘట్టాలను వివరించే చిన్ని కృష్ణుడు, రాముడు, మహావిష్ణువును పోలిన విగ్రహాలు యుగాల నాటి చరిత్రను కథలుగా చెబుతున్నాయి. 3 యుగాలకు, కృత, త్రేత, ద్వాపర యుగాలకు చెందిన ఇతివృత్తాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుమలలో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువయ్యారనేది చారిత్రక కథనం. తిరుమలలో ఉగాది పండుగతో ఈ ఏడాది ఉత్సవాలకు నాంది పలికారు. ఈ నెల 27వ తేదీ శ్రీరామనవమి వేడుక నేపథ్యంలో శ్రీవారి క్షేత్రంలో ఆస్థానం నిర్వహించనున్నారు. శ్రీరామ పట్టాభిషేకం కూడా శ్రీవారి సన్నిధిలో అదే రోజు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక సందర్భాల నేపథ్యంలో ఆలయం వెలుపల గొల్ల మండపం సమీపంలో రామాయణ ఘట్టాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన పల పుష్ప ప్రదర్శన యాత్రికులను ఆకట్టుకుంటోంది. దాదాపు 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద అలంకరించారు.
సుమారు 60,000 కట్ ఫ్లవర్స్ వినియోగించినట్టు టీటీడీ ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసులు చెప్పారు. కృష్ణుడి లీలలు. గోవుల మధ్య చిన్ని కృష్ణుడి విగ్రహం ఆకర్షణగా నిలిచింది. మామిడి చెట్టు కింద బాలకృష్ణుల ఆటపాటలు అల్లరిని గుర్తు చేస్తున్నాయి. శ్రీవారి ఆలయం ఎదుట రామాయణ ఘట్టాలు మరింత ఆకర్షణగా కనిపిస్తున్నాయి. సీతారాముల వారు అరణ్యవాసాన్ని వివరించే ఘట్టం కళ్లకు కట్టినట్లు వివరించడంలో టీటీడీ ఉద్యానవన విభాగం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నమ్మిన బంటు ఆంజనేయుడికి సీతారాముల వారు కర్తవ్య బోధ చేస్తున్న దృశ్యం అద్భుతంగా తీర్చిదిద్దారు. అడవిలో వనవాసం చేస్తున్న సీతారాముల వారు పొదరింటి బయట సంభాషణ ఘట్టం ఆ రామాయణం చదవకుండానే కథ చెప్పినట్టుగా కళాకారులు చాతుర్యం ప్రదర్శించారు. వెంకటేశ్వర స్వామి వారి ఉగాది ఆస్థానం సందర్భంగా టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సుమారు 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు అలాగే 60,000 నంబర్ల కట్ ఫ్లవర్స్కు వినియోగించాము. మహాద్వారం నుంచి గర్భాలయం వరకు వివిధ ఆకులతో ఇక్కడ విచ్చేసే భక్తులకు కనువిందు చేసే ఏర్పాటు చేస్తాము. వీటితో పాటు మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా చెరుకు గడలు, మామిడికాయలు, మామిడి పూత, టెంకాయ పూత వీటితో వివిధ ఆకులతో కూడా ఏర్పాటు చేస్తాము. అలాగే గుడి బయట గొల్ల మండపం పక్కన వెంకటేశ్వర స్వామి వారి వైభవం తెలిపే విధంగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగంలో ముఖ్యమైన ఘట్టాలను ఉగాది ఎందుకు ఆరంభమైనది ఒక కాన్సెప్ట్ తీసుకుని ఈ యొక్క కాన్సెప్ట్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఓం నమో వెంకటేష్. మా డాడీ అరుణ్ కుమార్ వచ్చేసి ఈ పల్లకిని ఎవ్రీ ఇయర్ ఉగాదికి ఇక్కడ చేస్తాము. ఒక సర్వీస్గా, ఒక గ్రేట్ఫుల్ ఆపర్చునిటీగా మేము దీన్ని ఎత్తుకొని ఎవ్రీ ఇయర్ ఉగాదికి ఆల్మోస్ట్ ఒక 50 to 60 పీపుల్ వచ్చి వాళ్ళ హార్ట్స్, సోల్స్ వేసి ఇక్కడ మా పని చేసి ఆ అప్పని ఖుషి పడిపించేదే మాకు ఒక పెద్ద గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్ ఆపర్చునిటీ. మాకు ఎంత ఖుషి అవుతుంది ఆ అప్పని ముందర, ఆ అప్పని గోపురం ముందర నిలుచుకొని పని చేసి ఆ అప్పని ఇక్కడ నిలిపించేది. ఈ దేవుడు వచ్చేసి మా ఇంట్లో పెట్టేది, బెంగళూరులో పెట్టేది మా ఇంట్లో. ఆ అప్పని వచ్చి ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి ఎత్తుకొని వచ్చి ఆ అప్పని ఇక్కడ కుక్ పెడతాము. ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి గరుడ ఆంజనేయ, అనంత పద్మనాభ స్వామి ఎత్తుకొని చేసింది. ఈసారి పద్మనాభ పాదం చేసినాము. చిత్తూరు జిల్లాలోని పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ చిన్న టీసీ రాజన్ కన్నుమూశారు. 106 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణ వార్తతో పలమనేరులో విషాదం నెలకొంది. రాజకీయ ప్రముఖులు రాజన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టీసీ రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన చేసిన సేవలు మరువలేనివి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన రాజన్ తన జీవితాంతం దేశ సేవకే అంకితమయ్యారు. గాంధీజీ, నేతాజీ సిద్ధాంతాలను అనుసరించిన రాజన్ తన జీవితంలో ఎప్పుడూ విలువలకు ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే రాజన్ ఎలాంటి ఆస్తులు కూడబెట్టలేదు. సొంత ఇల్లు కూడా లేకుండా ఎంతో నిరాడంబరంగా జీవించారు. ప్రభుత్వ పింఛన్తోనే ఆయన తన జీవనాన్ని కొనసాగించారు. 2025లో తన 108వ జన్మదినాన్ని జరుపుకున్న రాజన్ చివరి వరకు సరళ జీవనాన్ని పాటించారు. ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, నిజాయితీ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయి. రాజన్ మృతితో ఒక గొప్ప నాయకుడిని, నిజాయితీ గల ప్రజా సేవకుడిని రాష్ట్రం కోల్పోయింది. తిరుపతి గరుడవారధిపైన శ్రీనివాసం సమీపంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును మరొక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు డీసీపీ భక్తవత్సలం తెలియజేశారు. 5:30 గంటలప్పుడు ఈ గరుడవారధి మీద ఈ శ్రీనివాసం డౌన్ దగ్గర ఈ తిరుపతి డిపోకు చెందిన ఒక బస్సు ప్యాసింజర్స్ను దించుతూ ఆగి ఉంటే అలిపిరి డిపోకు చెందిన బస్సు వెనక వైపు నుంచి ఢీకొట్టడం జరిగింది. ఇందులో వెనక ఉన్న అలిపిరి డిపోకు సంబంధించిన బస్సులో ఉన్న ప్యాసింజర్స్కి సుమారు 10 మందికి గాయాలయ్యాయి. వాళ్ళంతా అవుట్ ఆఫ్ డేంజరు. వాళ్ళందరినీ రుయా హాస్పిటల్కి తరలించడమైనది. ఆ తప్పిదము విచారించి చూస్తాము. యాక్చువల్గా ఈ వెనక వచ్చే బస్సు డ్రైవర్ది తప్పు. ఆయన ముందు ఆల్రెడీ ఆగిండేది చూసింటాడు, వెనక నుంచి ఆపుకొని ఉండాల్సింది. అది ఏ విధంగా జరిగిండేది, ఏదైనా మెకానికల్ డిఫెక్ట్ ఉందా, ఆయన నెగ్లిజెన్స్ ఉందా అనేది ఈ విచారణలో తేలుతుంది. సుమారు ఒక 15 మందికి ఇంజురీస్ అయ్యాయి. బట్ అందరూ అవుట్ ఆఫ్ డేంజరు. అందరినీ రుయా హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ అందరూ చికిత్స పొందుతున్నారు. యాక్చువల్గా ఈ తరచూ జరిగే ప్రమాదాలను ఒకసారి పరిశీలిస్తే ఈ రోజు జరిగిన ప్రమాదం అయితే
ఎటువంటి ఇంజనీరింగ్ డిఫెక్టు లేదు. ఆగి ఉన్న బస్సుని వెనక నుంచి బస్సు ఢీ కొట్టడం జరిగింది. ఇది పూర్తిగా డ్రైవర్ తప్పిదం వల్లనే జరిగింది, కానీ ఎటువంటి ఇంజనీరింగ్ డిఫెక్ట్ కానీ ఈ ఫ్లైఓవర్ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా అవసరం ఉండదు. యాక్చువల్గా ఈరోజు ప్రమాదం జరిగిండేది కూడా పూర్తి లెఫ్ట్ సైడే ఆగింది. వెనక నుంచి వచ్చేది ముందుకు వెళ్ళడానికి రైట్ సైడ్ ఉంది. బట్ ఆయన కూడా ప్యాసింజర్స్ని ఇక్కడ దింపితే శ్రీనివాసం వైపు వెళ్ళే ప్రయాణికులు కిందికి దిగి వెళ్తారనే ఉద్దేశంతో ఈ డిపోకు వెళ్ళే బస్సులన్నీ ఇక్కడ ఆగుతుంటాయి ప్యాసింజర్స్ని దింపడానికి. ఆ ప్రాసెస్లో ఇది జరిగిందండి. కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు శుక్రవారం ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ఆలయ 4 మాడ వీధుల్లో వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు, అందులో మేటి కల్పవృక్షం. కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు. అనంతరం ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్వప్న తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో అభిషేకం చేశారు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 చిన్నచీయర్ స్వామి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, హరీష్, అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హే మానస భజరే శ్రీరామం. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని 3 యువకులు దుర్మరణం పాలయ్యారు. అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కురుబలకోట మండలం సర్కారు తోపు వద్ద గురువారం అర్ధరాత్రి జరిగింది. ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 3 యువకులు మదనపల్లి చౌడేశ్వరీదేవి తిరునాళ్లకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ప్రమాదానికి గురయ్యారు. పట్టణ శివార్లోని అనంతపురం కృష్ణగిరి జాతీయ రహదారిపై రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బైక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బి కొత్తకోటకు చెందిన సురేంద్ర, మదనపల్లెకు చెందిన మాధవ, మహేష్లుగా గుర్తించిన 3 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగం మరియు ఒకే బైక్పై 3 ప్రయాణించడం ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్పై తనదైన శైలిలో ఆర్కే రోజా మండిపడ్డారు. అబద్ధాలు ఆడటంలో ఏపీ సీఎం భారతదేశంలోనే ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. మరి మీరు చూశారు, చంద్రబాబు నాయుడు ఉగాది రోజు కూడా కళ్ళార్పకుండా ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు 5 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలెవ్వరూ సంతోషంగా లేరంట, ఎవరు నవ్వను కూడా నవ్వలేదంట. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అందరూ సంతోషంగా ఉన్నారు, నవ్వుతున్నారు అని చెప్పి సిగ్గు లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా అబద్ధాలు చెప్పారో ఈ రాష్ట్ర ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. మరి సనాతన యోధుడు ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? ఇక సిగ్గులేని బిఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. అసలు తిరుమల మీద చిన్న పోస్ట్ దొరికినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చైర్మన్ పదవి అయినా నాకేం పని లేదా, నాకేం ఇది అన్నం పెడుతుందా, నాకు హైదరాబాద్లో ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి రాజీనామా చేయి, నిన్ను ఎవడు కంటిన్యూ అవ్వమన్నాడు? తిరుమలకు ఒక ఆవిడతో వస్తావు, షిరిడీకి ఒక ఆవిడతో వస్తావు, ఇంకో టెంపుల్లో ఇంకో ఆవిడతో వస్తావు. మరి ఉగాది రోజు నూతన సంవత్సరం ఒక టీటీడీ చైర్మన్ కొండ మీద నించొని పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి భార్యా సమేతంగా ఈ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా.
మరి ఎక్కడ గాడిదలు కాస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారని నేను అడుగుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఉగాది పండుగ రోజు మాజీ మంత్రి రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలను కూటమి నేతలు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన వేరువేరు మీడియా సమావేశంలో మండిపడ్డారు. నెక్స్ట్ 2029 తర్వాత మీ పని అదే కాబోతుంది. ఎందుకంటే పదే పదే ఒకరి నోట్లో ఒక మాట వస్తుందంటే అది జరిగి తీరుతుంది. మీరు ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా, ఎవరు చూసినా ఇదే రకంగా గాడిదలు కాస్తున్నారా అని మీకు గాడిదలు కాయాలన్నటువంటి కోరిక, ఉపలాటం ఎక్కువగా ఉన్నట్టుంది. గాడిదలు మీకు అవసరమేమో. రోజా గారు, మేము మాట్లాడాలంటే ఇప్పుడే మా ఎమ్మెల్యే మురళి గారు చెప్పిన విధంగా మేము మాట్లాడి చాలా మాకు 4 ఎంపులే, నీకు దానికే కాదు 4 మాకు ఎంపులే. మగవాడు మాట్లాడే భాష ముందు మీరు మాట్లాడి చాలా తక్కువ. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాకందరికీ సంస్కారంగా మనం పాలించాలి, వాళ్ళు చేసినది మనం ఉండకూడదు అన్నారు. కాబట్టి నాయకులందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. దయచేసి ఇంకేనా మారు. అటువంటిది ఏమి స్కీములు వస్తున్నాయి, ఏమొస్తుంది అని చెప్పని మాట్లాడండి. మీ పచ్చ కావడం రోజుకి లోకమంతా పచ్చకుంటుందంట. మీరు చేసినట్టే మిగతా ప్రభుత్వాలు కూడా చేస్తుంది అని చెప్పని మీరు అందరూ అనుకుంటున్నారు. కాదు, మేము చేసి చూపిస్తున్నాం కాబట్టి మీరు తట్టుకోలేకపోతే పాపులారిటీ చూసి నవరత్నాలు అని చెప్పి మరి డూప్లికేట్ రత్నాలు ఇచ్చింది వాస్తవం కాదా? ఆ రోజున ప్రజలందరూ కూడా అనుకోలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను రోజా గారిని. అదే కాకుండా మీరు అబద్ధాలతోనే గద్దెనెక్కిన మాట వాస్తవం కాదా అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఇంత దారుణంగా ఎప్పుడూ చిన్న మచ్చలేని నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన అరెస్టు చేసేటప్పుడు కూడా ఏ దీనిపైన అరెస్ట్ చేస్తా ఉన్నారో చెప్పలేని దుస్థితి ఆ రోజు మనం చూసాం. అర్ధరాత్రి ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడం. మీరు నీతుల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇకనైనా శ్రీమతి రోజా గారికి ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని హెచ్చరిస్తాము. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ నిరుద్యోగులకు భరోసా కల్పించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయమని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, తెలుగు యువత నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈరోజు నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. వాటిలో అనేకం పోలీస్ శాఖకు సంబంధించిన అత్యధికంగా ఈరోజు నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో నిరుద్యోగ యువతని తడిగుట్టతో గొంతు కోసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో యువతకు నేను పెద్దన్నగా ఉంటానని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న నారా లోకేష్ గారు ఉగాది కానుకగా 10,000-60,000 ఉద్యోగాలని ఈరోజు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆయన పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలని ఇస్తామని చెప్పి ఏదైతే మాటిచ్చారో అదేవిధంగా ఈరోజు ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసుకుంటూ ఈరోజు ఉగాది కానుకగా నిరుద్యోగులకి 10,060 ఉద్యోగాలని విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర యువతకు 2026 జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర యువతకు ఆశాకిరణం అంటూ కొనియాడుతూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పాదయాత్రలో ఆయన ప్రతి వర్గాన్ని ఒక మెసేజ్ పాస్ చేయడం జరిగింది. ఆ రోజు నిరుద్యోగ యువతకి ఒక భరోసా కల్పించడం జరిగింది. మా ప్రభుత్వం రాగానే ఒక నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. పండగలు తేదీ మారచ్చేమో కానీ ఏదైతే జాబ్ క్యాలెండర్ డేటు మేము ఇచ్చిన తేదీనే పెడతాం, మేము ఇచ్చిన ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కరికి కలగజేస్తామని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పి ఈరోజు ఆయనకు పాలాభిషేకం చేసి మా యువత రుణం తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు. ఏబీఈపీ కానీ, ఏఐఎస్ఎఫ్ కానీ, పీడిఎస్యు కానీ, ఆర్ఎస్యు కానీ అన్ని విద్యా సంఘాలు కూడా జాబ్ క్యాలెండర్ని స్వాగతించాయి. ఒక్క సాక్షి పేపర్ తప్ప అందరూ స్వాగతించారు. ఇది నిబద్ధత కలిగిన జాబ్ క్యాలెండర్. ఈరోజు మేము నిరుద్యోగ యువతకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ కూడా దీనికి ప్రిపేర్ అవ్వాలి. మీరు ఏదైతే కలలు కంటున్నారో గ్రూప్ 1 పోస్ట్ కానీ, గ్రూప్ 2 కానీ, ఈఈలు కానీ, టీచర్స్ కానీ, లేకపోతే పోలీస్ శాఖ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ
ఏదైతే మీరు ఉద్యోగాలు సాధించాలని కలలు కంటున్నారో ఆ కలలు సాకారం అయ్యేలాగా మీరు ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటూ, ఈరోజు మీరు చూసినట్లయితే గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు అన్నీ కూల్చే ప్రభుత్వం వాళ్ళైతే మాదంతా కట్టే ప్రభుత్వం మాది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాలుగా మీరు చూసుకోండి. ఈరోజు క్యాపిటల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సరే ఈరోజు ఏది చెప్తే చెప్పిన దానికన్నా వాడికి ఎక్కువ చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలని సరి, ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని సరి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో యువత అన్ని విధాలుగా నుంచి ప్రయత్నం చేసిన నాయకుడు మా యువనాయకుడు నారా లోకేష్ గారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ స్వామి ఆశీస్సులతో భారత్ సురక్షితంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటున్న సమయంలో భారత్ మాత్రం సేఫ్ జోన్లో ఉందని ఆయన తెలిపారు. దేశంలోని 140 కోట్ల ప్రజల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని చెప్పారు. మోదీకి మరింత శక్తి ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని, అలాగే రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కూడా దేవుడిని వేడుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన దేశంలో శాంతి, అభివృద్ధి ఈరోజు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా మనము ముందుకెళ్తా ఉన్నామో మనం చూస్తూ ఉన్నాము. అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలు కానీ, లేక చాలా సేఫ్ జోన్ అనుకున్నటువంటి అరబ్ కంట్రీస్ కానీ ఏ రకంగా ఈరోజు ఉద్రిక్త వాతావరణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచమంతా కూడా ఈరోజు వార్ జోన్లో ఉంటే భారతదేశం ఏకైక దేశం ఈరోజు సేఫ్ జోన్లో ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి జోన్లో ఉంది, డెవలప్మెంట్ జోన్లో ఉంది, మరి శాంతికి సంబంధించినటువంటి జోన్లో ఈరోజు భారతదేశం ఉంది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి ఏ రకంగా అనేక ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ కూడా మన దేశము 140 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసము కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏ రకంగా పరిపాలిస్తున్నారో, ఏ రకంగా సమస్యలను పరిష్కరించుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. చంద్రగిరి మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్ చేయడంతో గ్రామస్తులు భయకంపితులయ్యారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని బి కొంగరవారిపల్లి గ్రామ సమీపంలో ఒంటరి ఏనుగు సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చేరువలోనే ఏనుగు తిరుగుతూ ఉండడంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏనుగు సంచారంపై అప్రమత్తమైన గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఏనుగును మళ్లీ అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు చర్యలు చేపట్టారు. గత 2 వారాలుగా చంద్రగిరి మండలంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండగా ఆ గుంపు నుంచి విడిపోయిన ఒక ఏనుగు ఒంటరిగా తిరుగుతోంది. ఈ ఒంటరి ఏనుగు ఎల్లంపల్లి, బి కొంగరవారిపల్లి గ్రామాల పరిసరాల్లో సంచరిస్తూ స్థానికులకు భయాందోళన కలిగిస్తోంది. ఇక బి కొంగరవారిపల్లి గ్రామంలో 3 రైతుల పొలాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. పంట నష్టంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల సమీపంలో ఏనుగు సంచారం కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. రానున్న 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావాల కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. ఇక శనివారం ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆదివారం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ వర్షాల నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలని రైతులకు విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే వర్షాలు కురుస్తున్న సమయంలో వృక్షాలు, భారీ హోర్డింగుల కింద నిల్చోవద్దని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వడగళ్ల వానతో కూడిన అకాల వర్షాలు కురిశాయి.
దీంతో భారీగా పంట నష్టం ఏర్పడింది. మొత్తం 6 జిల్లాల్లోని 16 మండలాలపై ఈ వానలు అత్యధిక ప్రభావం చూపాయి. ఇప్పటికే ఈ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలు పడే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎన్ మస్తాన్ స్థానిక కొర్లగుంటలో పేదలకు, పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువులతో పాటు చీరలను పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, అల్లా దీవెనలతో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు దీపక్ యాదవ్, ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రధాన కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు వరప్రసాద్, మహమ్మద్ అక్రమ్, చాంద్ బాషా, మహమ్మద్ ఇర్ఫాన్, బీజేపీ కార్యకర్తలు తదితరులు అందరూ కలిసి పాల్గొనడం జరిగింది. నిత్యావసర వస్తువులు అలాగే నూతన వస్త్రాలు వాళ్ళకి బహుకరించి ఈ రంజాన్ సందర్భంగా మా అధ్యక్షులు మైనార్టీ మోర్చా అధ్యక్షులు మస్తాన్ గారు పంపిణీ చేశారు. అందరికీ రేపు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ సోదర భావంతో మంచి వాతావరణంలో ఈ రంజాన్ పండుగను జరుపుకోవాలని, తిరుపతిలో అందరూ ఇటు ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ప్రతి ఒక్కరూ ఇట వినాయక చవితికి కానీ సంక్రాంతికి కానీ భోగి పండుగకి అంతా ముస్లిమ్స్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ అవుతారు. మరి రంజాన్ పండుగకి హిందువులు కూడా పార్టిసిపేట్, అందరూ సోదర భావంతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాం. ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు షణ్ముగరెడ్డి, కార్యదర్శి సునీల్ చౌదరి అన్నారు. శుక్రవారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చిన మేరకు సంవత్సర కాలంలోనే 1060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. రానున్న సంవత్సరాల్లో ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఇది ఒక కూటమి ప్రభుత్వానికే సాధ్యమని, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఖ్యమంత్రి ఏమాత్రం నిరుద్యోగులను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, అధికార ప్రతినిధి వెంకటల సురేంద్ర కుమార్, చుడా చైర్మన్ కటారి హేమలత, ఆ పార్టీ సీనియర్ నాయకులు మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. అందుకే ఈరోజు ఇస్తున్న మీ అందరూ కూడా మీరు చూసుకోవచ్చు, 6,24,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రైవేట్ ఉద్యోగాల్లో కల్పించినటువంటి మేము రెఫరెండంతో పాటు మీకు ఆధారాలతో పాటు ఇస్తున్నాం. ఇది ఏదైనా ఉంటే, అనుమానం ఉంటే మీరు కూడా చూసుకోవచ్చు. గొప్పలు చెప్పడం కాదు, మైక్ మీద నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మోసం చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి నాడు నిరుద్యోగులను ఓట్లు దండుకొని మోసం చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. అధునాతన సౌకర్యాలతో కూడిన పవిత్ర స్పెషాలిటీ ఆసుపత్రిని తిరుపతి ప్రజానీకానికి అందుబాటులోకి తెస్తున్నామని ప్రముఖ వైద్యులు డాక్టర్ దినేష్ రెడ్డి, డాక్టర్ పవిత్ర దంపతులు ప్రకటించారు. తిరుపతి హతీరాంజీ కాలనీలో కొత్తగా నిర్మించిన పవిత్ర స్పెషాలిటీ ఆసుపత్రిని చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ముగం చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. డాక్టర్ దినేష్ రెడ్డి, డాక్టర్ పవిత్ర దంపతుల ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి సేవలు అందిస్తుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ముగం అన్నారు. విశిష్ట అతిథిగా వచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ రెడ్డి మాట్లాడుతూ వైద్యపరంగా అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యం ఇక్కడ లభించడం తిరుపతి ప్రజల అదృష్టం అన్నారు. చాలా సంతోషం ఈరోజు పవిత్ర హాస్పిటల్ ఈ ఏరియాలో స్టార్ట్ కావడం. అంటే ఇప్పుడు ఇది న్యూ తిరుపతి అయిపోయింది. మేము ఉన్నది వచ్చి ఓల్డ్ తిరుపతి అయిపోతుంది. ఇక్కడ కొండ అడ్డం వస్తుంది కాబట్టి అక్కడ ఎక్స్పాన్షన్ ఉండదు. ఇంకా సిటీ అంతా డెవలప్ అవుతూ ఉంది. మోర్ ఓవర్ ఇంత ఫెసిలిటీసు, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి పెట్టడం అనేది చాలా ముఖ్యము. వారికి చక్కగా వాళ్ళకి, ఎందుకంటే దినేష్ ఆయన హార్డ్ వర్క్ చేసి ఎంబీబీఎస్, ఎండీ చేసి మళ్ళీ ఫెలోషిప్ ప్రోగ్రామ్ చేసి వచ్చారు. అలాగే డాక్టర్ పవిత్ర కూడా ఎంబీబీఎస్ చేసి మళ్ళీ ఎండీ రేడియో డయాగ్నోసిస్, అంటే చాలా కష్టతరమైన ఫీల్డ్. సిటీ స్కాను, ఎంఆర్ఐ ఇంకా చాలా వచ్చేసినాయి వాళ్ళకి. సో ఒక బిడ్డ అంగవైకల్యంతో పుడితే ఆ కుటుంబానికి ఎంత బర్డను.
డబ్బులు తల్లిదండ్రులకు సంతోషం ఉండదు, సమాజంలో అది ఒక రకమైన మనకి నెగిటివ్ ఫీలింగ్. వాటన్నిటిని కూడా ఈరోజు అవాయిడ్ చేయడానికి ఎంతో కష్టపడి ట్రైనింగ్ అయ్యి మంచి ఎక్విప్మెంట్ మిషనరీతో 4వ నెల లోపలే మ్యాక్సిమం అంటే 5వ నెల లోపలే ఉన్న సమస్యలు కనుక్కొని మనకి వద్దు అనుకున్న లేదా ఏదైనా చెడ్డ లక్షణాలు ఉంటే అలాంటి బిడ్డని వద్దు అనుకోవడం, మంచి బిడ్డని కనేటట్టు అంత ట్రైనింగ్ అంత మిషనరీతో వచ్చి ఈరోజు నడిబొట్టులో పెట్టడం అనేది మన అందరి అదృష్టం. యాక్చువల్గా ఇక్కడ మనము ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి రీజన్ మనము పేషెంట్స్కి కొంచెం అఫోర్డబుల్ ప్రైసెస్లో మన ట్రీట్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఈ హాస్పిటల్లో మనకి పీడియాట్రిక్స్తో పాటు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆబ్స్ట్రిక్ అండ్ గైనకాలజీ అండ్ రేడియాలజీ సర్వీసెస్ మనం అందించడం జరుగుతుంది. ఇది 50 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో తిరుపతి ప్రజలందరికీ ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాం. పవిత్ర స్పెషాలిటీ హాస్పిటల్ ఇది అడ్రస్ ఎక్కడంటే అండి అన్నమయ్య సర్కిల్ కింద వస్తుంది. ఈ హాస్పిటల్ మనం ప్రారంభించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చాలా చదువుకోని వారంతా కూడా మాల్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అందరూ చేస్తుంటారు. దానివల్ల చాలా మందికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా మనము మంచి చేయాలనేసని మొదలుపెట్టిన కార్యం ఇది. అందరూ సహకరించండి. ధన్యవాదాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, డ్రమ్స్ శివమణి స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం. గోవింద గోవింద గోవింద. తిరుపతికి వచ్చాం. నిన్న ప్రోగ్రాం జరిగింది. శంకర్ మహాదేవన్, యు రాజేష్, ఎంబార్ కన్నన్ అండ్ బాలసాయి, ప్రవీణ్ తబలా అండ్ శాశ్విన్ అండ్ కీబోర్డ్ అందరూ కలిసి వాంచాం. చాలా బాగా జరిగింది. అందరూ ఎంజాయ్ చేశారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ బాబు గారు వన్స్ అగైన్ అండ్ ఎంటైర్ అవర్ Devasthanam team. I pray for everyone good health and wealth and prosperous. పూర్వీకుల కాలం నుంచి కొనసాగుతున్న అంగడిని బలవంతంగా తొలగించేందుకు బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితుడు కుమారస్వామి ఆరోపించారు. రేణిగుంట పట్టణంలో శుక్రవారం రైతు సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ తాము 1980ల నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిధిలో చిన్న టీ షాప్ అంగడి నిర్మించుకుని జీవనం కొనసాగిస్తున్నామని, ఆ అంగడితోనే తన కుటుంబ జీవన ఆధారమని తెలిపారు. అయితే సమీప భూమిని 2010లో కొనుగోలు చేసిన ఒక ప్రముఖ వైద్యుడి భర్త తన అంగడిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ పేదల జీవన ఆధారాలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని బలవంతంగా వెళ్లగొట్టే ప్రయత్నాలు చేయడం అన్యాయమని మండిపడ్డారు. వీళ్ళు 2090లో కరెంట్ బిల్లు వస్తే వాళ్ళు ఎట్ట కొన్నారు? 1990లో వీళ్ళకి కరెంట్ బిల్లు ఉంది. వాళ్ళు వచ్చింది 2010లో. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల తర్వాత వచ్చినోడు ఆయన ఇల్లు కట్టాడంట, బాడీకి ఇచ్చాడంట. ఇట్లా తప్పుడు కేసులు, తప్పుడు ఇవి కోర్టులో వేసి జనాలు ఇబ్బంది పెట్టడం అనేది చాలా ఆపేక్షణీయం. 2010లో జడ్జిమెంట్ ఇచ్చింది. అయినా తర్వాత మేము అప్పీల్కి వెళ్ళాము. మళ్ళీ ఆర్డర్ వచ్చింది మనకి. మళ్ళీ రీసెంట్గా వారం ముందు అతను మళ్ళీ ఆర్డర్ రిలీజ్ చేసి పోలీస్ ప్రొటెక్షన్తో ఖాళీ చేయించమని చెప్పి ఆర్డర్ డిక్లేర్ చేశారు. అందువల్ల మేము చెప్తున్నా, మా లాయర్ చెప్పారు. అందువల్ల మేము ఆన్లైన్లో చెక్ చేస్తే కూడా డిక్లరేషన్ ఉంది. తిరుపతి శ్రీకాళహస్తి మార్గంలో ఎక్కడా లేని విధంగా అత్యంత అద్భుతంగా ఓం శక్తి ఆలయాన్ని నిర్మించుకున్నామని తూకివాకం సర్పంచ్ మునిశేఖర్ రెడ్డి అన్నారు. రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ ఎర్రంరెడ్డిపాలెంలో నూతనంగా ఓం శక్తి ఆలయ మహాకుంభాభిషేకం వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి. శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణంగా ఓం శక్తి అమ్మవారిని దర్శించుకోవాలంటే భక్తులు తమిళనాడు వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మన ప్రాంతంలోనే అమ్మవారి ఆలయం నిర్మించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. చాలా బాగా ఎక్కడా లేని విధంగా రేణుగుంటలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడ కాళహస్తి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా లేదు ఇంత ఓం శక్తి గుడి, ఇంత పెద్ద గుడి
ఈరోజు 5 సంవత్సరాల ముందు దీనికి ఒక అడుగు పడితే ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి అన్నోళ్ళు గ్రామస్తుల సహకారంతో మేమందరం ఏకమై నేను కూడా వాళ్ళలో ఒక భాగస్తున్నై చేసినందుకు చాలా గర్వంగా ఉంది నాకు. మార్చి 20 అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా జీవన వైవిధ్యంలో వాటి పాత్ర, వాటిని పరిరక్షించుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో GTPL సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కథనంలో ఓసారి తిలకిద్దాం. ఒకప్పుడు ప్రతి ఇంటి మేడ మీద చెట్ల కొమ్మల్లో కూస్తూ కనిపించిన పిచ్చుకలు ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నాయి. చిన్నదైన పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడంలో పిచ్చుకల పాత్ర ఎంతో కీలకం. పర్యావరణంలో పిచ్చుకలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పిచ్చుకలు చిన్న పురుగులను తింటాయి. దీనివల్ల పంటలను కాపాడడంలో సహాయపడతాయి. పిచ్చుకలు ఉండడం అంటే ఆ ప్రాంతంలో పర్యావరణం ఆరోగ్యంగా ఉందని అర్థం. ఇవి విత్తనాల వ్యాప్తి చేసి చెట్ల పెరుగుదలకు పరోక్షంగా సహకరిస్తాయి. జీవ వైవిధ్యానికి పక్షుల సంఖ్య పెరగడం వల్ల ప్రకృతి సమతౌల్యం నిలుస్తుంది. అటువంటి మానవ నేస్తాలైన పిచ్చుకలు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు నగరీకరణ పేరుతో కాంక్రీట్ భవనాలు పెరగడంతో గూళ్లు కట్టుకునే స్థలాలు తగ్గిపోయాయి. మొబైల్ టవర్లు విచ్చలవిడిగా ఏర్పాటు చేయడంతో పక్షులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే నేడు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలలో రసాయనాల వాడకం ద్వారా పురుగులు తగ్గిపోవడంతో ఆహారం లభ్యం కాకపోవడం, ధాన్యాలు గింజలు అందుబాటులో లేకపోవడం, పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యాలు కూడా పక్షుల జీవనంపై ప్రభావం చూపుతున్నాయి. పిచ్చుకల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు: ఇళ్లల్లో చిన్న పెట్టెలు, చెట్లపై గూళ్లు ఏర్పాటు చేయాలి. ఇంటి ముందర గింజలు, నీటి పాత్రలు ఏర్పాటు చేయాలి. వ్యవసాయంలో రసాయనాల వినియోగం తగ్గించి ఆర్గానిక్ పద్ధతులు అనుసరించాలి. చెట్ల పెంపకం ద్వారా పిచ్చుకలకు సహజ నివాసాన్ని కల్పించినట్లు అవుతుంది. పాఠశాలలు, సంఘాల ద్వారా పిచ్చుకల ప్రాధాన్యతపై అవగాహన పెంచాలి. పిచ్చుకలు కేవలం పక్షులు మాత్రమే కాదు, మన పర్యావరణానికి అద్దం పడే జీవాలు. వాటి సంఖ్య తగ్గిపోవడం మన జీవన శైలిలో మార్పులను సూచిస్తోంది. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకుంటే పిచ్చుకల కిలకల రావాలు మళ్ళీ మన ఇళ్లలో వినిపించే రోజులు దూరంలో ఉండవు. అన్నీ గవర్నమెంటే చేయాలి అనుకోకుండా ప్రతి జీవిని కూడా మనం రక్షించాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఉంది. కాబట్టి పిచ్చుకలు ఉన్న చోట కనీసం మనం 4 ఒడ్లు కనుక వేస్తే, ఎందుకంటే పల్లెల్లోకి వెళ్ళామంటే ఒడ్లు దంచే కుప్పనూర్పులు అంటారు. కుప్పనూర్పులప్పుడు కానీ లేదంటే నాట్లు వేసినప్పుడు, వరి నాట్లు వేసినప్పుడు కానీ ఆ పురుగుల్ని కూడా తినేందుకు పిచ్చుకలు వస్తాయి. అలాగే తర్వాత కుప్పనూర్పులప్పుడు కూడా వేరే పురుగులు వచ్చేసి ధాన్యాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి జీవి కూడా మానవుడికి అనేక రకాలైన పక్షుల రూపంలో మనకి సహకరించే విధంగా దైవ సృష్టి జరిగింది. ఆ సృష్టిని మనం పాడు చేయకుండా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకనే 2010లో ఎందుకంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటే కానీ దాని గురించి తలుచుకునేందుకు ఆస్కారం లేదు. నిజంగా మీడియా వారు వచ్చి ఈరోజు పిచ్చుకల దినోత్సవం అని చెప్తే మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే అన్ని మీడియా వాళ్ళు, ప్రతి మీడియా కూడా ఇటువంటి వాటి విషయాలని, విషయ సూచికను కనుక బయటికి తీసుకురాగలిగితే కనీసం నేటి తరానికి తెలుస్తుంది. ఎందుకంటే నాటి తరానికి అన్నీ తెలుసు, ఈరోజు పిచ్చుకంటే ఎవరికో తెలియదండి. కాబట్టి ఈ పిచ్చుకేమో చెట్లు నరికేస్తున్నారు, చెట్ల వల్ల పక్షులు పోతున్నాయి. ఆ పక్షులు ఎప్పుడైపోతున్నాయి, డాబాలు వస్తున్నాయి, పొలాలు పోతున్నాయి, ఎంతసేపు అపార్ట్మెంట్లు వచ్చేస్తున్నాయి, అపార్ట్మెంట్ల సెగ పెరుగుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కొనసాగుతున్న ద్రోణి, దంచి కొట్టనున్న వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. కుటుంబ సమేతంగా ఉగాది వేడుకలు ఎందుకు జరుపుకోలేదు? గాడిదలు కాస్తున్నారా? సీఎం, డిప్యూటీ సీఎంలపై రోజా ఫైర్. తిరుపతి జిల్లాలో ఏనుగుల స్వైర విహారం, భయాందోళనలో రైతులు. కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చిన కోదండరాముడు, వేడుకగా బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.